వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కొంచెం సాక్షి చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటిజం జరగదు. మేము ఉన్నంత వరకు జరగదు. కొంచెం సాక్షి చెప్పారు. ఆ రోజు మా కళ్యాణమ్మ బిజినెస్ 12 రోజుల ఏమైంది మరి? ఎందుకు పవర్ ప్లాంట్ వచ్చి సర్వీసింగ్ ప్రైవేట్ వాళ్ళతో టెండర్ పిలిచి వారికి ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. 32 డిపార్ట్మెంట్ని మరి ప్రభుత్వ సంస్థలో ఉన్న చేస్తున్న అధికారుల్ని అక్కడ తీసి ఉద్యోగస్తులు తీసి అది ప్రైవేటిజంకి ఇచ్చి ప్రైవేట్ వాళ్ళతో ఆ కార్యక్రమం చేయిద్దామని చెప్పి ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? ఎక్కడ దేశంలో ఏ ప్లాంట్ జరిగిందా? ఇది ఎందుకు విశాఖపట్నం ప్లాంట్ లో జరుగుతుంది? చెప్పండి నాయకులు, చెప్పండి కుటుంబ నాయకులు చెప్పండి. డిప్యూటీ సీఎం గారు, రేపు 30వ తారీఖు నాడు ఇక్కడ మీ సమావేశం పెడుతున్నారు కదా విశాఖపట్నంలో. దీని మీద మీ ఆలోచన ఏంటి? దీని మీద మీ కార్యాచరణ ఏంటి? దీని మీద మీ పార్టీ తాలూకు ఉద్దేశం ఏంటి? మీ కుటుంబ తాలూకా పార్టీ ఉద్దేశం ఏంటి మీరు చెప్పాలంట. లీడ్ చేయండి. నాకు అభ్యంతరం, మీ అందరం కూడా ఇన్వాల్వ్ అవుతాం. కావాల్సిన రాజకీయాలు కాదు. విశాఖ ఉక్కు ఆంధ్రలో కనుక్కునే ఏదైతే ఉందో దాన్ని సార్థకం చేసుకోవాలి. 32 మంది ప్రాణ త్యాగాలతో ఆ ప్లాంట్ వచ్చి ఆ పరిశ్రమ ఇక్కడ వచ్చింది.